ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నగదుతో పాటు అన్నదాత సుఖీభవ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోటలో పలు అభివృద్ది ప్రాజెక్టులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను హోంశాఖ మంత్రి వి అనిత ఈరోజు విడుదల చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఇచ్చే నగదుతో కలిపి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలతో శ్రవణ మాధ్యమం విధానంలో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ నెలలో అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్లాలని సూచించారు. త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జమ్మలమడుగులో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్ధిదారులకు నగదును అందజేస్తారు. చేనేత కార్మికులతో సమావేశమవుతారు. ప్రజావేదికలో P4 బంగారు కుటుంబాలతో ముఖాముఖిలో పాల్గొంటారు. సాయంత్రం గండికోట పర్యాటక ప్రాజెక్టును ప్రారంభించి అనంతరం 165 కోట్ల రూపాయలతో చేపడుతున్న 5 ప్రాజెక్టులకు దృశ్య మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను హోంశాఖ మంత్రి వి అనిత ఈరోజు విడుదల చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆర్కే మీనా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి మంత్రి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6024 రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్ ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం. మనకి వచ్చింది గండి నానాజీ అబ్బాయి ఫస్ట్ వచ్చిందని, విశాఖపట్నం సిటీకి సంబంధించిన అబ్బాయి. అదేవిధంగా విజయనగరం నుంచి గొర్లి రమ్య మాధురి అమ్మాయి సెకండ్ లో ఉంది. అదేవిధంగా మనకి మేరుగా చిత్రరావు రాజమండ్రి నుంచి ఎఫ్ఐ థర్డ్ పొజిషన్ తీసుకోవడం జరిగింది. ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఒక మంచి పోలీసులా ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సింగిరాయకొండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 1,09,000 మందికి స్పౌజ్ పెన్షన్లు అందిస్తున్నామన్నారు. అభివృద్దితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ మన నియోజకవర్గంలో 795 మందికి, జిల్లాలో 5,111 మందికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా ఇవ్వడం జరిగింది. రేపు అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు తొలి విడత రైతుల ఖాతాల్లో దర్శిలోనే ముఖ్యమంత్రిగా జమ చేయబోతున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మేము అమలుపరుస్తా ఉన్నాం. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాం. అదే విధంగా మనకి ఈ రోజున నిరుద్యోగ భృతిని కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. ఎప్పటి నుంచి ఆగిపోయినటువంటి మహిళలకి స్పౌజ్ పెన్షన్లు, ఇదే విధంగా రాజీ పడకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని అమలుపరుస్తున్నాం. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి ఈరోజు సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం అమలు కోసం ఇప్పటికే 1,400 కొత్త బస్సులు ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. మరో 1,500 విద్యుత్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలవనున్నామన్నారు. మహిళా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్టాండ్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాత్రునివలస గ్రామంలో లబ్దిదారులకు మంత్రి ఈరోజు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంఎస్ఎం పార్కుల ద్వారా గ్రామీణ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలియజేస్తూ, అలా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ సంబంధించి ఈ రోజు ఎంఎస్ఎంఈ పార్క్స్ డెవలప్ చేసుకుంటున్నాం. బెస్ట్ పాలసీ మనం ఇస్తే ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ ఇక్కడ రాష్ట్రానికి వస్తారన్న ఒక ఆలోచనతో చాలా టైం ఆయన కేటాయించి ప్రతి పాలసీని కూడా క్షుణ్ణంగా చూసి ఆయన రోజు 15 పాలసీస్ తీసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళెక్కడూ కూడా ఉద్యోగం కోసం నగరాలకు వెళ్ళకూడదు. మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ అంతా కూడా జరిగింది. డెఫినెట్ గా రానున్న రోజుల్లో అక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి పూర్తి స్థాయిలో మేమంతా కూడా పనిచేసి ఎంప్లాయ్మెంట్ కూడా ప్రధానమైన 20 lakhs ఎంప్లాయ్మెంట్ కూడా గవర్నమెంట్ ఎలక్షన్ ప్రామిస్ అది ఎలా చేస్తే బాగుంటుందని కార్యాచరణ చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లిలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో పాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక ఈఎల్ఐ పథకం పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMBBRY ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా అమల్లోనికి వచ్చిందని ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ నూతన ఉద్యోగాలను కల్పించేందుకు యజమానులకు ఈ పథకం ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పారు. తయారీ రంగంతో పాటు మిగిలిన రంగాల్లోనూ కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని తెలుపుతూ, పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించే పథకం అండి. ఇది కొత్తగా ఉద్యోగ నియామకాలను చేయడానికి సంస్థలను కూడా ఎంకరేజ్ చేస్తున్నది. దీంతో మొదటిసారిగా ఉద్యోగంలో ప్రవేశించిన వారికి ప్రోత్సాహము, సామాజిక భద్రతా వ్యవస్థలో ఉద్యోగులను చేర్చడం, ఆర్థికంగా బలమైన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడం దీని యొక్క లక్షణం. ప్రత్యేకంగా తయారీ రంగానికి మద్దతు 4 సంవత్సరాలు ఉంటుంది. దీంట్లో ఉద్యోగం, నైపుణ్యాభివృద్ధి, ఆత్మనిర్భరతకు తోడ్పడతాయి. స్వాతంత్రోద్యమ కాలంలో తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి రగిలించిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ వర్ధంతి రోజు 1856 సంవత్సరం జూలై 23వ తేదీన బొంబాయి సమీపంలోని రత్నగిరి పట్టణంలో జన్మించిన ఆయన స్వరాజ్య సాధన దిశగా ప్రజలను ముందుకు నడిపించారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించి దానిని ఎప్పటికైనా సాధించి తీరుతామంటూ స్వాతంత్రోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సంపూర్ణ స్వరాజ్యోద్యమానికి పితామహుడిగా నిలిచిన బాల గంగాధర్ తిలక్ 1920వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీన తుది శ్వాస విడిచారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్ 316 పాయింట్ల నష్టంతో 80,866 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా నిఫ్టీ 125 పాయింట్ల నష్టంతో 24,642 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నగదుతో పాటు అన్నదాత సుఖీభవ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోటలో పలు అభివృద్ది ప్రాజెక్టులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను హోంశాఖ మంత్రి వి అనిత ఈరోజు విడుదల చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.